హాయ్ అందరికీ నమస్కారం. మా ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్కి స్వాగతం. ఈ రోజు మన తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభం. ప్రతి సంవత్సరం లాగానే శ్రీ పరాభవ నామ సంవత్సరం. మనం కొత్త ఆశలు, కొత్త ఆనందాలు, కొత్త ఆశయాలు తీసుకురావాలని కోరుకుంటాం. ఎప్పట్లానే ఈ రోజు ఉదయం కూడా త్వరగా లేచి ఇంటిని శుభ్రం చేసి మామిడాకులతో తోరణాలు కట్టి ద్వారాలకు బొట్లు పెట్టి ముగ్గులు వేసుకున్నాను. దేవుడికి దీపం పెట్టి ఉగాది పచ్చడి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఉగాది అంటే మన సంస్కృతి సంప్రదాయాల ప్రతిబింబం. ఇంక నేను ఫస్ట్ దేవుడికి దీపం పెట్టుకున్న తర్వాత ఉగాది పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా మా వారికి కొంచెం అనీజీగా హెల్త్ ప్రాబ్లం ఉంది. ఇంకా ఇంట్లో అన్ని పనులు నేనే చేసుకున్నాను ఈ సంవత్సరం ఉగాదికి అయితే. పచ్చడి ప్రిపరేషన్ కోసం ముందుగా రెడీ చేసుకున్న తీపి, చేదు, పులుపు, వగరు, ఉప్పు, కారం అన్నీ ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. దాంట్లో వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఉగాది పచ్చడిలో ఉన్న ప్రతి రుచి మన జీవితంలో ఉండే అనుభవాలను సూచిస్తుంది. తీపి, చేదు, పులుపు ఇలా అన్ని రుచులు కలిస్తేనే మన జీవితం అందంగా ఉంటుంది. ఇంకా ఉగాది పచ్చడి చాలా టేస్ట్గా వచ్చింది. అన్నీ రెడీ చేసుకున్న తర్వాత అన్ని రుచుల్ని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ తగినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. సో నేను వేప పువ్వుని ఇలా చేతితో నలిపి వేస్తున్నాను. అలా వేసుకోవాలంట. ఇంకా మా పల్లెటూరులో అయితే అమ్మ వాళ్ళ ఊర్లో కానీ మా అత్త వాళ్ళ ఊర్లో కానీ మామిడికాయలు బాగా దొరుకుతాయి. ఇక్కడ హైదరాబాద్లో అన్నీ కొనుక్కోవాల్సి వస్తుంది. నేను ఇప్పుడు కట్ చేసిన పెద్ద మామిడికాయ ఏమో 80 రూపీస్ ఏమో తీసుకున్నారు. సో మామిడికాయలు అయితే హైదరాబాద్లో కొంచెం కాస్ట్ ఎక్కువ, దొరకట్లేదు కూడా. ఉన్నప్పుడు మనకి ఏదైనా సరే విలువ తెలియదు, లేనప్పుడే తెలుస్తుంది. అలానే హైదరాబాద్ వచ్చాకే తెలుస్తుంది పల్లెటూరు ఉన్న విలువ. పల్లెటూరులో అన్నీ మనకు బాగా దొరుకుతాయి. నా మ్యారేజ్ అయిన తర్వాత నుంచి నేను ఉగాది పచ్చడి ఇలానే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా ముక్కలు కట్ చేసి ప్రిపేర్ చేస్తాను కదా. కానీ మా అమ్మ అయితే మా ఇంట్లో మా చిన్నప్పుడు అయితే అన్ని రుచులు వేసేసి 5 రుచులు వేసేసి ఫస్ట్ రుబ్బుతారు అన్నమాట. రోట్లోకి వేసి బాగా పచ్చడి మెత్తగా రుబ్బిన తర్వాత వేప పువ్వుని పైన వేస్తారు. ఆ స్టైల్లో తను చేసేది అన్నమాట. దేవుడికి కూడా అలానే పచ్చడి పెట్టేది. ఇంకా 6 రుచులు కలగూడిన ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేనే సగం ఖాళీ చేస్తాను. ఇంకా ఫస్ట్ ప్రసాదం అయితే నేను దేవుడికి పెట్టుకున్నాను అనమాట. చిన్న బౌల్లో వేసుకున్నాను. ఈసారి వెండి బౌల్ కూడా తీయలేదు, టైం లేకపోయేసరికి ఇంకా ప్లాస్టిక్ బౌల్లోనే వేసేసి ఇంకా దేవుడికి ప్రసాదం నైవేద్యం సమర్పించాక ఇంకా నేను మా వారు దర్శిత్ తిన్నాము. వాళ్ళని అసలు వీడియోలో కవర్ చేస్తాను రండి అంటే ఈరోజు ఇద్దరు కూడా అసలు వీడియోకి సపోర్ట్ చేయలేదు. ఇంకా వాళ్ళని క్లిప్స్ యాడ్ చేయలేకపోయినా వాళ్ళని కవర్ చేయలేదు ఈరోజు. నేను కూడా ఇంకా లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పి ఈ బౌల్తో దేవుడికి సమర్పించేశాను. దేవుడు ఆశీర్వాదాలు అయితే తీసుకుంటే ఈ కొత్త సంవత్సరాన్ని సంతోషంగా ప్రారంభిద్దాం. సో ప్రారంభించాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొడతారు ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం కూడా కొట్టారు. నేను ఆ క్లిప్స్ ఏమీ తీయలేదు. ఈ కొత్త సంవత్సరంలో మీరు మంచి మంచి గోల్స్ పెట్టుకొని ఆ గోల్స్ని అచీవ్ చేయాలని మనస్ఫూర్తిగా నా ఛానల్ తరపున అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి మీ ఇంట్లో ఉగాది సెలబ్రేషన్స్ కానీ చేసుకుంటే ఉగాది అని కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఉగాది పచ్చడి. ఇంకా లంచ్ కోసం అయితే నేను సాంబార్ ఉన్న ప్లెయిన్ రైస్ చేసేసాను. సాంబార్ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము. ఇంకా పూజ రోజు మేము అన్నీ తినమాట. సో లంచ్ అలా అయిపోయింది. ఇంకా డిన్నర్ కోసం అయితే పాయసం ప్రిపేర్ చేస్తున్నాను. మళ్ళీ ఈవినింగ్ దేవుడికి నైవేద్యం సమర్పించుకోవాలి కదా. పాయసం అయితే ప్రసాదంగా పెట్టుకున్నాను. ఫ్యామిలీతో ఇలా కలిసి ఉగాది సెలబ్రేషన్స్ చేసుకోవడం వల్ల నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇదే విధంగా మీరు హ్యాపీగా ఉగాది చేసుకుంటారనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో ఉగాది స్పెషల్ వచ్చేసరికి పాయసమేని. ఈ సంవత్సరం అయితే చాలా తక్కువ ఐటమ్స్ చేశాను, ఏం చేసుకోలేదు. పచ్చడి అండ్ పాయసమే అన్నమాట. చిన్నప్పుడు మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అయినా సరే పాయసము, వడలు ఉండాల్సిందే. గారెలు అంటాం కదా, అవి ఉండాల్సిందే. అప్పుడప్పుడు మా అమ్మ పాకం చేసి గారెలు ఫస్ట్ ప్లెయిన్ గారెలు చేసి పాకం తీసి కూడా దాంట్లోకి వేసేది. నేను స్వీట్ మాట నాకు చాలా ఇష్టం, అందుకని నా కోసం అనేసి పాకం గారెలు చేసేది. చిన్నప్పుడు స్వీట్ లేకపోతే ఏది తినేదాన్ని కాదు. ఇడ్లీ కూడా బెల్లం ఇడ్లీ చేసేది నా కోసం. అండ్ గారెలు కూడా బెల్లం గారెలు చేసేది.
ఇంకా పాయసం ప్రాసెస్కి వచ్చేసరికి ఫస్ట్ అయితే నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. కొంచెం నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నాను. డ్రై ఫ్రూట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత అందులోనే మనకి నెయ్యి ఉంటుంది కదా, ఆ మిగిలిన నెయ్యిలోనే నేను సన్న సేమియా ప్యాకెట్ అనేది కట్ చేసి ఇందులో నాకు తగినంత తీసుకున్నాను. మీకు ఎక్కువ మెంబర్స్ ఉంటే ఎక్కువ తినేటట్టయితే కొంచెం ఎక్కువ తీసుకోండి. మేము ముగ్గురమే కదా, కొంచెం తక్కువ తీసుకున్నాను. అది కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేశాను. సన్న సేమియా నేను డీమార్ట్లో తీసుకున్నాను. ఎప్పుడు తీసుకున్నా పెద్ద ప్యాకెట్ తీసుకుంటాను, అది అయ్యే వరకు అదే యూజ్ చేస్తాను అనమాట. ఆ తర్వాత మిల్క్ తీసుకున్నాను, 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకొని మనం బాగా కలుపుకోవాలి, బాగా మరిగించుకోవాలి. పాలు బాగా దగ్గరకు మరిగిన తర్వాత కొంచెం షుగర్ యాడ్ చేసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి. మేము కొంచెం తక్కువ షుగరే తింటాము. నెక్స్ట్ మీరు షుగర్ తగ్గించేసి మీరు అమూల్ యాడ్ చేయాలనుకుంటే షుగర్ వేయకపోయినా పర్లేదు, ఒక 1-2 స్పూన్స్ వేసుకోవచ్చు. నేను అమూల్ లేదు ఇంట్లో, అయిపోయింది, అందుకని నేను అమూల్ స్కిప్ చేసి షుగర్ పాలతోనే చేస్తాను. తర్వాత ఇప్పుడు మరుగుతున్న పాలలో వచ్చేసరికి 3 ఎలాచి దంచేసి వేసేసాను. యాలకులు అంటారు కదా, బాగా మరిగేసాయి, ఇంకా దంచేసి వేసాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే పాలు బాగా మరిగిపోయాయి కదా, నేను ముందుగా సన్న సేమియా సైడ్కి పెట్టుకున్న దాన్ని మిల్క్లోకి వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా సేమియా ఉడికిపోతే బాగా ఉడికించేస్తే చాలా ముద్దగా అయిపోయి టేస్ట్ బాగోదన్నమాట. ఇలా జస్ట్ వేసి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి. ఇది దించే ముందే మనం ఏం చేయాలంటే అమూల్ ఉంటే అమూల్ వేసుకోవాలన్నమాట. నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశాను. నేను ఎప్పుడు కూడా దేవుడికి ప్రసాదం పెడతాను కాబట్టి ఏది టేస్ట్ చేయకుండా నాకు ఇంత క్వాంటిటీకి ఇంత సరిపోతుందని నాకు అజ్జా తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి నాకు తెలిసిపోతుంది, అలా వేసుకుంటాను. వేసుకున్న తర్వాత లాస్ట్కి డ్రై ఫ్రూట్స్ వేసేయడమే. తర్వాత ఇంకా దేవుడికి ఫస్ట్ చిన్న బౌల్లో నేను తీసేసుకున్నాను. ఆ దేవుడికి పెట్టిన క్లిప్స్ అవేం తీయలేదు అన్నమాట, కొంచెం టైట్గా ఉండే, అందుకనేసి. సో ఈవినింగ్ కూడా ఫ్రెష్ అయ్యి నేను దీపం పెట్టుకున్నాను. ఇంకా పాయసం అనేది దేవుడికి నైవేద్యంగా సమర్పించేశాను. ఆ తర్వాత నేను ఇంకో బౌల్లోకి తీసుకొని తినేసాను అనమాట. టేస్ట్ బాగుంది. ఇంకా మా వారికి నాకు మేము ముగ్గురం కూడా ఆ నైట్కి ఇంకా డిన్నర్లోకి పాయసమే ప్రిపేర్ చేసేసి తినేసాము ఇంకా చక్క. సో ఈ కొత్త సంవత్సరం ఈరోజు అయితే చాలా బాగా జరిగింది, చాలా ఆనందంగా గడిచింది. మీ అందరికీ వన్ మోర్ టైం ఉగాది శుభాకాంక్షలు. ఇలాంటివి మరిన్ని మోర్ వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా పాయసంకి వచ్చేసరికి టేస్ట్ అయితే అదిరిపోయింది. నేను చేసిన పాయసం అంటే చాలా ఇష్టము. దర్శిత్ అయితే భలే కాంప్లిమెంట్స్ ఇస్తాడు నాకు, అమ్మ నువ్వు చేసినవన్నీ నాకు బాగా నచ్చుతాయని చెప్పి. అలా వాడు పొగిడితే నాకు చాలా హ్యాపీ ఫీల్ అయిపోతాను. ఇంకా ఉగాది పిక్స్ యాడ్ చేశాను చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.